తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసుతోంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మంచు కూడా విపరీతంగా కురుస్తోంది. మరొక 3 రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. తెలుగు రాష్ట్రాల్లో చలి ఒక్కసారిగా పెరిగిపోయింది. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఉదయం 8 దాటినా సూర్యుడు కనిపించడం లేదు. పొగమంచు దట్టంగా కురుస్తోంది. దాంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సింగిల్ డిజిట్ నమోదవుతున్నాయి. ఆసిఫాబాద్, గిన్నెదరి, బేలా, బజార్ హత్నూర్, నిర్మల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇటు సంగారెడ్డి జిల్లా కోహీర్లో అత్యల్పంగా 7.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు జంట నగరాలలో అత్యల్పంగా 15 డిగ్రీలు రికార్డయింది. మరో 3 రోజుల పాటు చలి తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. 3 రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉత్తర ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలులతో చలి ఎక్కువగా ఉందని తెలిపింది. ఇటు ఏపీలోని మన్యం జిల్లాలోనూ చలి చంపేస్తోంది. రాత్రి పగలు తేడా లేదు. ఎముకలు కొరికే చలితో జనం చుక్కలు చూస్తున్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటే వణికిపోతున్నారు. అరకు, పాడేరు, మాడుగులలో 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. ఇంకా కొన్ని రోజుల పాటు చలి తీవ్రత ఇలాగే ఉండవచ్చని, వృద్ధులు, చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్లు.